కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తనిఖీ చేపట్టారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజన సదుపాయం కల్పిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. కళాశాలకు అదనపు గదులకు మౌలిక సదుపాయాలకు 36 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గతంలో 8, 9వ తరగతి విద్యార్థులు అల్లరి చేసి పాఠశాల తలుపులు ధ్వంసం చేశారని తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని, శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని అన్నారు. అలాగే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతో రోజు భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని ఆరా తీశారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు సైన్స్ గ్రూపులలో చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్తున్నారని, వచ్చే విద్యా సంవత్సరానికి సైన్స్ గ్రూపులు ప్రవేశపెట్టాలని ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 2 గంటల పాటు పాఠశాలలో గడిపిన టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాఠశాలలో సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అలాగే గత నెల 6న జరిగిన సైన్స్ వారోత్సవంలో జిల్లాలో ప్రతిభ కనబర్చిన 2 విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు బాలచంద్రును అభినందించారు. అలాగే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. లేదు, హాస్టల్ కూడా ఉంది కదా. ఈ స్కూల్కి 36 lakhs ఇచ్చారు. ఈ గురుకుల పాఠశాలకి 36 లక్షలు శాంక్షన్ చేశారు లోకేష్ సార్. మీరు ఇప్పుడు నెక్స్ట్ స్కూల్కి జాయినింగ్ అవుతారు కదా జూన్లో. వచ్చేటప్పటికి మీకు అన్ని కొత్త ఫ్యాన్లు, కొత్తగా అంతా లైట్స్, ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా చేస్తారు. మీకు అంతా కొత్తగా ఉండేటట్లు చేస్తారు. మీకేం ఇబ్బంది లేదు. మీరంతా మంచిగా చదువుకోవాలా. ఇప్పుడు లోకేష్ సార్ మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఎంతో చేస్తా ఉన్నాడు. ఆయన 13,000 పడిందా తల్లికి వందనం డబ్బులు? అందరికీ పడినాయా? ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. మీరు ఇంట్లో ఇప్పుడు మీ అన్న ఉన్నా, తమ్ముడు ఉన్నా, చెల్లి ఉన్నా, అక్క ఉన్నా, ఇంట్లో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అందరూ అని చెప్పి మంచి నేమ్ తెచ్చుకోవాలా. మీ స్కూల్కి ఎంత మంచి నేమ్ వస్తే మీకు అన్ని ఫండ్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఓకేనా? ఓకే. మరి సార్ అన్న అడుగుతున్నాను. ఒకసారి ప్రిన్సిపల్ మొత్తం మీరేనా సార్? ఇంటర్మీడియట్ కూడా సార్? ఇక్కడ సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు మేడం. ఒక రెగ్యులర్ ప్రిన్సిపల్ మనకు వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ మంచి నేమ్ ఉంది మేడం. మొన్న ఒక జరిగిన ఇన్సిడెంట్ అది కూడా మనకు సీరియారిటీ లేదు. అది బై బ్యాడ్ ఏదో మా బ్యాడ్ జరిగింది. యువతలు ఇట్లా వచ్చేయండి అన్న, అందరు ఇట్లా వచ్చేయండి. సార్ మీరు కూర్చోండి. కాదు చేయండి. సార్కి ప్లేట్ తీసుకురండి. ఇరుకైతుంది ఇక్కడ. అక్కడ కూర్చో. ఇట్లా లేదు, రండి. స్కూల్స్కి వెళ్ళాను కానీ ఇంతసేపు ఎక్కడ లేను.